హలో పిల్లలు, ఏం చేస్తున్నారు? మీరంతా పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కదా, బాగా ప్రిపేర్ అవుతున్నారా? మరి ఇంకా ఇప్పుడు ఈరోజు మనము ఏం పాఠం చెప్పుకుంటామా, నేనేం పాఠం చెప్తానా అని మీరందరూ చూస్తున్నారు కదా. ఈరోజు మనము చెప్పుకోబోయేటటువంటి పాఠాన్ని ముందుగా దీని గురించి తెలుసుకుందాం. ఏంటంటే, మీరు సాధారణంగా అప్పుడప్పుడు వింటూ ఉంటారు, పెద్ద వడగళ్ల వాన పడిందని, ఆ వాన వలన మొత్తము పంటలు నష్టపోయాయని వింటుంటారు. అదే రకంగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, బస్సు ప్రమాదంలో చిక్కుకుందని, లేకపోతే రైల్లో మంటలు వచ్చినాయని, లేకపోతే అగ్ని ప్రమాదం ఏర్పడిందని, లేదా భూకంపాలు ఏర్పడ్డాయని, ఇలాంటివన్నీ వార్తలు వింటూ ఉంటారు. మనం పేపర్లలో ప్రతిరోజు పేపర్లో ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్తల్ని మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని కనుక చూసినట్లయితే ఇలాంటి వార్తలు మీరు చూస్తూనే ఉంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో పాలెం వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగిందని ఈ మధ్యనే జరిగినట్లు మీకు తెలుసు. అదే ఏసీ బస్సు మంటల్లో చిక్కుకుంది, ఆ నిప్పు తప్పు ఎవరిది? అట్లాగే ప్రయాణంలో మరో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది, నాందేడ్ ఎక్స్ప్రెస్లో మంటలు. ఇలాంటి వార్తలు చదివినప్పుడు మీకు నిజంగా ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎంతో బాధ కలుగుతుంది కదా. ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలలో మన బంధువులు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, ఎంతోమందికి ఎంతో ఆనందంగా ప్రయాణం చేసి ఇంటికి తిరిగి రావాల్సిన వాళ్ళు కూడా ఇలాంటి ప్రమాదాలలో చిక్కుకొని ప్రమాదాలను బారిన పడుతూ ఉంటారన్నమాట. చూడండి, ఈ చిత్రాలను కనుక మీరు చూసినట్లయితే చూడండి, ఇలా రైల్లో మీ అందరికీ ప్రయాణం చేయాలని అనిపిస్తుంది కదా. ఎంతో చక్కగా రైల్లో ప్రయాణం చేయాలి, ఆనందంగా అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేయాలనిపిస్తుంది. కానీ అదే రైలు చూడండి, ఈ చిత్రాన్ని చూడండి, ఈ విధంగా పట్టాలు తప్పిపోవడము, లేకపోతే దానికి ఏదో ప్రమాదం జరగటము జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇది చూడండి, బస్సు కూడా ఇలా పడిపోవడం వలన బస్సులో ప్రయాణించే ప్రయాణికులకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. మరి అదే ఇది చూడండి, ఇలాంటివి కూడా మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, పరిమితిని మించినటువంటి బరువుని అంటే లోడ్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఏమవుతుంది చూడండి, ఇలా పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రమాదాలు అన్నమాట. అట్లాగే ఇది చూడండి, ఇది పైన విమాన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆకాశంలో వెళ్ళేటటువంటి విమానాలలో కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే ఇది చూడండి, అగ్ని ప్రమాదాలు. ఇట్లా భవనాలు మంటలు అంటుకొని అవి కాలిపోవడం వల్ల అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళైతేనేమి, ఉన్న వాళ్ళైతేనేమి, వీళ్ళందరూ కూడా ప్రమాదాలలో చిక్కుకుంటూ ఉంటారనమాట. వీటిని ఏమంటారు అంటే విపత్తులు. ఇవన్నీ కూడా ఏంటి, ఆపదలు లేదా విపత్తులు అన్నమాట. మీరు చూడండి, మీకు కూడా చాలా రకాలైనటువంటి ప్రమాదాల గురించి తెలుసు. ఇవి చూడండి, ఇలా చూస్తే మనకి రకరకాలైనటువంటి ప్రమాదాలు అన్నమాట. వీటన్నిటినీ కలిపే మనము విపత్తులు అంటాము. రైలు ప్రమాదాలు కావచ్చు, వరదల వలన కావచ్చు, అగ్ని ప్రమాదాల వలన కావచ్చు, లేదా తుఫానులు, సునామీలు రావడం వలన కావచ్చు, లేదా అగ్నిపర్వతాలు బద్దలవడం వలన కావచ్చు, లేదా భూకంపాల వలన కావచ్చు, బస్సుల ప్రమాదాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి మానవ జీవితంలో రకమైనటువంటి ఆటంకాలు కల్పించటము, ప్రమాదాలు వాళ్ళకి ఎన్నో జరిగేటటువంటి భయంకరమైనటువంటి వాళ్ళకి ప్రమాదాలు, దానివలన ఎన్నో ఆపదలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అన్నమాట. మరి ఇప్పటికే మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠం ఏంటంటే, ఇలాంటి విపత్తులు అనేవి వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా నిర్వహించుకోవాలి, అంటే ఏ విధంగా వాటిని మనము ఆ విపత్తుల బారి నుంచి సురక్షితంగా బయటపడాలి. అన్నిటి నుంచి మనం బయటపడలేకపోయినా కొంతవరకు కొన్ని జాగ్రత్త చర్యలను తీసుకుంటే ఇలాంటి విపత్తుల నుంచి మనము బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని ఏమంటాము, విపత్తుల నిర్వహణ అన్నమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, మనం దానికి ఫైర్ ఇంజన్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే బస్సు ప్రమాదాలను కూడా ముందే కనుక గుర్తించినట్లయితే అది ఆ ప్రమాదం యొక్క స్థాయి ఎక్కువగా ఉండకుండా రక్షించడానికి అవకాశము ఏర్పడుతుంది. కొన్ని ప్రమాదాల నుంచి మనము బయటపడలేనటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు భూకంపాలు వచ్చినాయి అనుకోండి, లేదా వరదలు వచ్చినాయి అనుకోండి, వర్షాలు, వడగళ్ల వాన, వీటిని మనం ఆపలేం.
ఎందుకంటే అలాంటివి ఏంటంటే అవి ప్రకృతి సహజంగా ఏర్పడేటటువంటి విపత్తులు అన్నమాట. కాకపోతే ఏంటంటే కొన్ని వాతావరణ కేంద్రాల ద్వారా వచ్చేటటువంటి వార్తల్ని మనము అవగాహన చేసుకొని వాటిని పాటించి వాటి ద్వారా కొంతవరకు రాకుండా కొన్ని జాగ్రత్తలను తీసుకునే అవకాశము ఏర్పడుతుంది అన్నమాట. దీన్నే విపత్తుల నిర్వహణ అంటారు. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠం ఏంటంటే విపత్తులు నిర్వహణ అన్నమాట. ఇవి చూడండి, ఇట్లా ఈ పాఠాన్ని చిత్రాన్ని గమనించండి. ఇట్లా తుఫాన్లు వచ్చినప్పుడు, తర్వాత సుడిగాలులు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా ఏమవుతుందంటే ఎవరు కూడా వాటిని, అది ప్రకృతి సహజంగా సంభవించేవి, వాటిని ఆపేటటువంటి స్థాయి కానీ శక్తి కానీ మనకి ఉండదు. కానీ వాటి వలన ఎక్కువ నష్టం వాటిల్లకుండా మనం కాపాడుకునేటటువంటి ఇది మనం కొన్ని ప్రయత్నాలు చేయటం వలన వాటి నుంచి మనం బయటపడే అవకాశము ఉంటుందన్నమాట. అట్లా ఇవి చూడండి, ఇవేంటి అగ్నిపర్వతాలు. మీరు ఇక్కడ ఈ చిత్రంలో గమనిస్తే తెలుస్తుంది. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా దాంట్లో నుంచి లావా అవి బయటకు వచ్చి ఎన్నో అవన్నీ కూడా దహనం అయిపోతాయి అన్నమాట. అట్లాగే అడవులలో కూడా వేడికి ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు కూడా ఈ విధంగా మంటలు అంటుకొని అయిపోతాయి. అట్లాగే భూకంపాలు వచ్చినప్పుడు ఇళ్ళవి కూలిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి విపత్తులని మనం చెప్పుకుంటాం, తెలుసునా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ప్రకృతి సహజంగా, అంటే ప్రకృతిలోనే వస్తాయి అన్నమాట. వాటిని మనం ఎప్పుడు ఎంత స్థాయిలో వస్తాయో మనం తెలుసుకోలేం, కానీ వాటిని వస్తాయి అని తెలిసినప్పుడు తగినటువంటి జాగ్రత్తలను తీసుకొని కొంతవరకు ఈ నష్టాన్ని మనము తగ్గించుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. చూడండి, ఈ విపత్తులు ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం. ఏంటి విపత్తులు రకాలు? 2 రకాలు చెప్పుకున్నాం. ఏంటవి? ప్రకృతి సహజంగా సంభవించేవి, కొన్ని ప్రకృతి సహజంగా సంభవించేవి. దానికి ఉదాహరణలు కూడా చెప్పుకున్నప్పుడు మన భూకంపాలు ఏంటి, అగ్నిపర్వతాలు బద్దలవడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా, వరదలు రావడం ఏంటి, వడగళ్ళ వానలు పడడం ఏంటి, ఇలాంటివన్నీ కూడా ప్రకృతి సహజంగా సంభవిస్తాయి. కొన్ని మానవ సంబంధిత తప్పిదాలు. మానవ సంబంధిత తప్పిదాలు అంటే ఏంటంటే ఇప్పుడు బస్సు ప్రమాదాలు. బస్సులో మనం బస్సు ప్రయాణానికి ముందే ఆ బస్సుని కనుక సక్రమంగా ఉండేటట్లు దాంట్లో అన్నీ ఉన్నాయా లేవా, ఆయిల్ ఉందా లేదా, ఇంజిన్ ఏమైనా ఉందా, లోపల ఏమైనా ఇంజిన్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా మండే స్వభావం ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయా, ఇలాంటి వాటిని కనుక కొంతవరకు మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఇచ్చేస్తే ఈ మానవ సంబంధిత తప్పిదాలు అనేవి కొంతవరకు మనం వాటిని అరికట్టవచ్చు అన్నమాట. చూడండి, ఇట్లా బస్సులు ఇప్పుడు బస్సు ఢీకుంటున్నాయి, అదే కారు ఢీకుంటున్నాయి అనుకోండి. ఇలాంటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే జాగ్రత్తగా దాన్ని నడిపిస్తే ప్రమాదాలని మనము తగ్గించే అవకాశాలు ఉంటాయి అన్నమాట. 2 రకాల విపత్తులు, 2 రకాలని చెప్పుకునేవి. ఒకటి ప్రకృతి సహజంగా సంభవించేవి, రెండోవి మానవ సంబంధిత తప్పిదాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక చూడండి, ఇవి ప్రకృతి సహజంగా అంటే సునామీలు వచ్చినాయి అనుకోండి, అగ్నిపర్వతాలు ఏంటి, తుఫాన్లు రావడం ఏంటి, ఉరుములు మెరుపులతోటి వడగళ్ళ వానలు పడడం ఏంటి, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా సంభవించేటటువంటి విపత్తులుగా మనం చెప్పచ్చు అన్నమాట. మరి అదే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇట్లా వరదలు వస్తుంటాయి. దీనివలన మీకు ఇలాంటి ఈ చిత్రాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. చూసారా, ఎంతోమంది వాళ్ళ ఇళ్ళని వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ చూస్తే చూడండి, వరదలలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి, అంటే ఏంటంటే వాళ్ళవన్నీ పోయినా కూడా ప్రాణాలను రక్షించుకోవడానికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయి అన్నమాట. మరి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఇది మానవ తప్పిదాలు అంటే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రైలు ప్రమాదాలు ఉన్నాయనుకోండి, ఇవి మానవ తప్పిదాలు. కొన్ని మానవ తప్పిదాలు ఏంటంటే పట్టాలు సరిగా లేకపోవడము, లేకపోతే వాళ్ళు సరిగా చేయకపోతే డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు. ఇలాంటి వాటి వలన ఇవి మానవ తప్పిదాలు అయినట్టు విపత్తులుగా మనం భావించవచ్చు అన్నమాట. అయితే ఈ విపత్తుల వలన ఏం జరుగుతుంది? ఈ విపత్తుల వలన మానవులకి, మనందరికీ కూడా ప్రాణ నష్టం జరగచ్చు, ఆస్తి నష్టం కూడా జరుగుతుంది కదా. మీ అందరికీ తెలుసు కదా విషయం. ఎప్పుడైనా సరే ప్రమాదం జరిగినప్పుడు అది ప్రకృతి సహజంగా సంభవించిందైనా కావచ్చు, లేదా మానవ సంబంధితమైనదైనా సరే, ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో ఎవరైతే అందులో దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తాయి. అంతేకాకుండా దేశం యొక్క ఉత్పాదకత ఏమవుతుంది? ఆస్తి నష్టం జరగడం వలన ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆర్థిక సామర్థ్యం మీద కూడా దీని యొక్క ప్రభావము చాలా కాలం వరకు ఉంటుంది. ఈ విపత్తుల వలన దేశం యొక్క ఉత్పాదకత తగ్గిపోవడమే కాకుండా దేశం యొక్క ఆర్థిక సామర్థ్యం మీద కూడా దీర్ఘకాల ప్రభావము
ఉంటుందన్నమాట. మీ అందరికీ ఇది తెలుసు కదా. ఎందుకంటే ఈ వీళ్ళకి ఎవరైతే నష్టపోయినారో, విపత్తుల వలన నష్టపోయిన వాళ్ళకి ప్రభుత్వము వాళ్ళకి సహాయం చేయవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, లేదా ఎవరైతే ఆ వాహనాన్ని ప్రైవేట్ వాహనాలు అనుకోండి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సహాయం అందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి నష్టంతో పాటు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ చిత్రాన్ని గమనించండి మీరు. ఇక్కడేంటి ఇట్లా కాలిపోయింది, మంటలలో కాలిపోయింది. దాంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తయారైనటువంటి వస్తువులన్నీ కూడా అవి కూడా కాలిపోతాయి, దగ్ధమైపోతాయి. కొన్నిటిని మాత్రమే కాపాడుకోగలిగే అవకాశం కొన్నిసార్లు మాత్రమే ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు దాంట్లో ఉండేవి ఏవి కూడా వాటిని మనం రక్షించుకునే అవకాశము ఉండదన్నమాట. మరి ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఈ సహాయక చర్యల్ని చేపట్టడానికి కూడా దానికి తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇట్లా అంటే ఇప్పుడు ఫైర్ ఇంజిన్స్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఈ విపత్తులని నిర్వహణ కోసం ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి దానికి సహాయక బృందాలను ఏర్పాటు చేసి కొన్ని వాహనాల ద్వారా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వినే ఉంటారు వార్తలలో, అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏంటి వాళ్ళ హెలికాప్టర్లలో ఆహార పదార్థాలను ఇవ్వడము, తర్వాత వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించటము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విపత్తులు అనేవి భౌతికపరమైనటువంటి విధ్వంసాలని కలిగించడంతో పాటు ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని కూడా కలిగిస్తాయి. అట్లాగే ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనదంటే పర్యావరణాన్ని కూడా అధికంగా ప్రభావితం చేస్తాయి. అంటే పర్యావరణం కూడా కలుషితం అవుతూ ఉంటుంది. అట్లాగే ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవన శైలి కూడా దానివల్ల ప్రభావితం అవుతుందన్నమాట. ఇప్పుడు ఉదాహరణ ప్రయాణం చేస్తున్నారు, బస్సు మనం మొదట్లో చెప్పుకున్నాం, బస్సుకు తగలబడిపోయిందని, కాలిపోయిందని. అలాంటప్పుడు అందులో ఉన్న వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటే ఇంటికి ఆధారమైన వాళ్ళు పోయినారనుకోండి, వాళ్ళ యొక్క జీవన శైలే మారిపోతుందన్నమాట. కాబట్టి ఈ విపత్తులు అనేవి, అందుకనే వీటిని విపత్తులు అంటారనమాట. ఈ ప్రమాదాలు అనేవి ఏంటంటే ఎంతో ప్రజల యొక్క ఆర్థిక, సామాజిక, వాళ్ళ సాంస్కృతిక జీవన శైలి కూడా దీనివల్ల ప్రభావితం అవుతుందన్నమాట. అందుకని ప్రకృతి సహజమైన వాటిని కొంతవరకు మనము వాటి వలన రక్షణ పొందొచ్చు. మానవ సంబంధిత తప్పిదాలనైతే చాలా వరకు మనము దాదాపుగా 60 నుంచి 70% వరకు అవి జరగకుండానే, ఇంకా మాట్లాడడానికి ఎక్కువ కూడా ఈ మానవ సంబంధిత తప్పిదాలని చాలా వరకు ప్రజలు వాటిని జరగకుండా చూడడానికి ప్రయత్నాలు చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఇది కార్ చూసారా, ఇది ప్రమాదానికి గురై పూర్తిగా దాన్ని బాగు చేయించడానికి కావాలి. తర్వాత దాంట్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఆపద పాలవుతారు, వాళ్ళు కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే ఇవన్నీ చూస్తుంటే, మీకు ఈ చిత్రాలు చూస్తూ ఉంటే మనకి తెలుస్తుందన్నమాట ఏ విధంగా అవి ఈ ప్రమాదాలు అనేవి ప్రజల యొక్క జీవన శైలి మీద, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో మనకి తెలుస్తుందన్నమాట. ఇది చూడండి, ఇక్కడ చూడండి, అన్ని మొత్తం అన్నమాట పూర్తిగా పోవటంతో వీళ్ళు సహాయక చర్యలు చేపట్టేవాళ్ళు అనమాట. వీళ్ళు ముక్కులకి ఇట్లా కట్టుకునేందుకు పర్యావరణం కూడా ప్రభావితం అవుతుందన్నమాట. పర్యావరణంలో కూడా ఇవన్నీ కాలుష్యం అనేది ఏర్పడుతుంది, దుర్గంధం ఏర్పడుతూ ఉంటుంది, ఎంతోమంది చనిపోతారు. వాళ్ళని వెంటనే మనం తీయలేరు. దానివల్ల ఏమవుతుంది, అక్కడ దుర్వాసన, అవన్నీ విషవాయువులు ప్రబలటం అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనము ఎంతో దానిని రక్షణ కోసమని ఎన్నో చర్యలను చేపట్టవలసిన అవసరం మనకి ఉందన్నమాట. ఇంకా మానవ సంబంధిత విపత్తులు అనుకున్నాం కదా, చాలా వరకు ఈ మానవ సంబంధిత విపత్తులు ఎందుకు జరుగుతాయి అంటే మానవుల యొక్క నిర్లక్ష్యం. ఎక్కువ శాతము మానవుల యొక్క నిర్లక్ష్యం వలన ఒక వ్యక్తి కావచ్చు, లేదా కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చేసే పనుల వలన కూడా. కొంతమంది ఏం చేస్తుంటారు, మీ అందరికి తెలుసు, కార్లలో పోయేవాళ్ళు తాగి నడుపుతూ ఉంటారు, మద్యం సేవిస్తూ నడుపుతూ ఉంటారు. కొంతమంది నిర్లక్ష్యంగా సెల్ ఫోన్లలో మాట్లాడుకొని నడుపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా వాటి వలన క్షణిక కాలంలో వాళ్ళు చేసినటువంటి పనుల వలన ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మానవ సంబంధిత విపత్తులు అనేవి ఎలా ఏర్పడతాయంటే మానవుల నిర్లక్ష్యం వలన కావచ్చు, లేదా ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు చేసే పనుల వలన ఇలా ఏర్పడేటటువంటి వైపరీత్యాలనే మనము మానవ కారణంగా ఏర్పడే విపత్తులుగా చెప్పొచ్చు అన్నమాట. మళ్ళీ చూడండి, మానవ నిర్లక్ష్యం వలన లేదా ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు చేసే పనుల వలన ఏర్పడేటటువంటి ఈ వైపరీత్యాలనే మానవ కారణంగా ఏర్పడే విపత్తులుగా చెప్పవచ్చు. ఇప్పుడు వర్షాన్ని మనం ఆపలేం, కానీ ఇలాంటి మానవ సంబంధిత ఇప్పుడు కారు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపటము, తర్వాత చుట్టూ చూసుకోవడము, ముందు నుంచి వచ్చే వాహనాలను గమనించటము, తర్వాత సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఇలాంటివన్నీ కూడా మనము చేయవచ్చు అన్నమాట. కాబట్టి ఈ మానవ సంబంధిత విపత్తుల్ని కొంతవరకు మనం వాటిని
ఆపడానికి ప్రయత్నాలు మనం చేయొచ్చు అన్నమాట. వీటికి కారణాలేంటి? అసలు ఈ విధంగా మానవుల నిర్లక్ష్యమే అనుకోండి, లేదా ఈ మానవ సంబంధిత విపత్తులు ఏర్పడడానికి కన్నా కారణాలేంటి? మీరు మనందరికీ తెలుసు ఏంటంటే మన దేశంలో జనాభా పరంగా చూస్తే మన దేశం 2వ స్థానంలో ఉంది అని. అదే కాకుండా నగరాలు కూడా ఒక పద్ధతి లేకుండా, అంటే ఒక ప్రణాళిక అనేది లేకుండా నగరాలను విస్తరించటం. తర్వాత వాన నీరు, వర్షపు నీరు వచ్చిందనుకోండి, మీరు పేపర్లలో చదువుతూనే ఉంటారు ఏంటంటే వాన నీళ్లు రావటంతో ఇళ్లల్లోకి నీరు వచ్చేసినాయి, రోడ్లన్నీ కూడా ఇదైనాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఇలాంటివి మీరు వింటూనే ఉంటారు కదా, చదువుతూనే ఉంటారు, టీవీలలో చూస్తుంటారు. ఇవన్నీ కూడా చూడండి, ఫస్ట్ ఏంటి, ఏ ప్రణాళిక లేకుండా నగరాలు విస్తరించటం, వాన నీరు మురుగునీరు పోవడానికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడము, ఇంకా ముఖ్యమైనటువంటిది జనాభా వేగంగా పెరగడం. ఇవి 3 కూడా ముఖ్యంగా మానవ సంబంధిత విపత్తులు ఏర్పడడానికి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏమేంటవి? ఒకటి, ఏ ప్రణాళిక లేకుండా నగరాలని విస్తరించడం. రెండవది ఏంటంటే వర్షాల వలన, వరదల వలన వచ్చినటువంటి నీరు, వర్షం కురిసిందనుకోండి, ఆ వర్షం కురిసినప్పుడు అది ఎంత వర్షము, మనం దాన్ని ఆపడం అనేది మన తరం కాదు. అలాంటి వాన నీరు పోవడానికి, మురుగునీళ్ళు పోవడానికి మనం సరైనటువంటి కాలువల్ని వాటిని ఏర్పాటు చేసుకోవడం లేకపోవడం, అంటే సరైనటువంటి సౌకర్యాల్ని కల్పించకపోవడం ఒకటి. ఇంకొకటి, అది మనము జనాభా వేగంగా పెరిగిపోవడం. ఇవి 3 కూడా ముఖ్యంగా మానవ సంబంధిత విపత్తులకి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది చూడండి, మీరు ఈ చిత్రాన్ని కనుక చూస్తే మీకు తెలుస్తుంది అనమాట జనాభా ఎంత విపరీతంగా ఉంది. ఇక్కడ చూడండి, వాహనాలు, అంటే మనుషులు పోవడానికి వాహనాలకే మనకి ప్రదేశం ఎక్కడ జాగా లేనట్లుగా ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. దాంతో ఒకరితో ఒకరు ఇది చేయడం, ఒకరికంటే ఒకరు ముందుగా వెళ్ళిపోవాలనుకోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ ప్రమాదాలని ముఖ్యంగా మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. ఈరోజు మనము మానవ సంబంధిత ప్రమాదాల గురించి, విపత్తుల గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. వీటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాలనుకునే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. ముందుగా రోడ్డు ప్రమాదాలు అన్నమాట. చూడండి, రోడ్డు ప్రమాదాలు అంటే సాధారణంగా అది కార్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, లేకపోతే బస్సులు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, ఏవైనా మనం నడిపేటటువంటి ఈ వాహనాల వలన కావచ్చు రోడ్డు ప్రమాదాలలో భాగాలు. ఇప్పుడు రిక్షాల మీద కానీ దేని మీదైనా సరే మనము రోడ్డు మీద ప్రయాణం చేయడానికి ఉపయోగించేటటువంటి వాహనాల వలన జరిగేటటువంటి ప్రమాదాలే, వాహనాలతో జరిగే ప్రమాదాలని మనము రోడ్డు ప్రమాదాలుగా చెప్పచ్చు అనమాట. ఇవి చూడండి, ఇప్పుడు రైలు ప్రమాదాలు. ఇది రైలు ప్రమాదాలు అంటే ఈ విధంగా రైళ్లు పట్టాలు తప్పటం కావచ్చు, లేదా దాంట్లో ఏదన్నా మండే స్వభావం ఉన్నటువంటి పదార్థాలు ఉండడం వల్ల మంటలు అంటుకోవడం వలన కావచ్చు, లేదా కొన్ని ఎలక్ట్రిక్ ట్రైన్స్ వలన ఏమైతే షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మంటలు కావచ్చు, అలాంటి వాటిని రైలు ప్రమాదాలు. తర్వాత ఇవి ప్రమాదాలు ఏర్పడడం అనమాట. విమాన ప్రమాదాలు చాలా వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల జరుగుతాయి, లేదా వాటిల్లో ఉండేటటువంటి ఇంజన్లో ఉండే లోపాల వలన కూడా జరగచ్చు అనమాట. ఇవన్నీ కూడా మానవ సంబంధిత ప్రమాదాలలో మనం ఈ 3 రకాలు చెప్పుకున్నాం. ఏంటది? రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు. ఈరోజు మనము రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాల గురించి మనము వివరంగా చెప్పుకుందాం. చూడండి, ముందుగా రోడ్డు ప్రమాదాలు సాధారణంగా ఎలా జరుగుతాయి అంటే ఈ వాహనాలకి మధ్య జరగచ్చు, అట్లాగే పాదచారులకి వాహనాలకి మధ్య కూడా జరగచ్చు. తర్వాత వాహనాలకి జంతువులకి, కొంతమంది ఏం చేస్తుంటారు, రోడ్డు మీద జంతువులను తీసుకొని వెళ్తూ ఉంటారు. అంటే పెట్ యానిమల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా వాళ్ళు ఏం చేస్తారో వాటిని తీసుకొని నడిపించుకుంటూ వెళ్తారనమాట. అవి వాహనాలకి వాటికి తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆవులు, గేదెలు అలాంటివి కూడా రోడ్డును దాటుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఏమవుతుంది, అవి వాహనాలకి అడ్డం వచ్చినప్పుడు సరైనటువంటి బ్రేక్ సరైన సమయానికి పడలేదనుకోండి, ప్రమాదం జరుగుతుంది. అట్లాగే ఇంకొకటి ఏంటంటే భౌగోళిక లేదా భవనాల వ్యర్థాలు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కట్టే ఇళ్ళు పడగొట్టి తర్వాత ఇళ్ళు కట్టించుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఏం చేస్తారంటే అవి తీసుకొచ్చి వాళ్ళ ఇసుక, కంకర అవి రోడ్ల మీద వేస్తూ ఉంటారు. అట్లా కొంతమంది పడగొట్టిన ఇళ్ళు కూడా వ్యర్థాలు ఏం చేస్తారు, రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం కొత్త దారిలో వెళ్తున్నప్పుడు మనకు అది అక్కడ ఉంటుందనే విషయం తెలియదు, దానివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరగచ్చు.
అంటే పాదచారులకి వాహనం ఇప్పుడు నడిచి రోడ్డు మీద నడిచేవాళ్ళు సరిగా నడవకుండా ఏదో ఆలోచించుకుంటున్నో సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నో లేకపోతే ఇంకేదో ఎటో చూసుకుంటున్నో సరిగా వచ్చే వాహనాలను గమనించకుండా ప్రయాణం వెళ్తున్నారనుకోండి, అలాంటప్పుడు కూడా రోడ్డు ప్రమాదం జరగచ్చు. లేదా రెండు వాహనాల మధ్య కూడా ఒక వాహనానికి ఇంకొక వాహనానికి నడిపేటప్పుడు సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన కూడా కావచ్చు. లేదా రోడ్డు మీద వెళ్ళేటటువంటి జంతువులు వాహనాలకు అడ్డం వచ్చినప్పుడన్నా కావచ్చు. ఒక్కొక్కసారి ఇలాంటి భవనాల వ్యర్థాలు కానీ లేకపోతే చెత్త కానీ ఇలాంటి రోడ్డుకు అడ్డంగా ఉన్నప్పుడు కూడా జరగచ్చు. ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి, నిర్లక్ష్యం వలన కావచ్చు. ఇలాంటివి ఈ రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా వీటి వలన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ కారణాలు ఏంటంటే రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏంటంటే ముఖ్యంగా రహదారులు చాలా ఎక్కువ విస్తరించినటువంటి రహదారులతో పాటుగా మోటారు వాహనాలు కూడా పెరిగిపోయినాయి అన్నమాట. పెరిగిన మోటారు వాహనాలు, విస్తరించినటువంటి రహదారులు, అట్లాగే ఈ సరుకుల ప్రయాణికుల రవాణా కూడా గణనీయంగా ఎప్పుడైతే జనాభా పెరిగిందో సరుకుల రవాణా ఎక్కువ ఉంటుంది, ప్రయాణికుల రవాణా ఎక్కువ ఉంటుంది. వాహనాల సంఖ్య పెరిగిన కొద్దీ కూడా రద్దీ ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ చెప్దామా? విస్తరించినటువంటి రహదారులు, తర్వాత పెరిగినటువంటి మోటార్ వాహనాలు, తర్వాత సరుకులు ప్రయాణికుల రవాణా గణనీయంగా పెరగడం, వీటి వలన రోడ్డు ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది అనమాట. వాహనాలు ఎక్కువగానే ఉన్నాయి, మనుషులు చూడండి, మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వీటిల్లో బస్సులు కూడా ఉన్నాయి, లారీలు అన్నీ అనమాట. ఇంత రద్దీ ఎక్కువైపోయేసరికి ఒకరిని మించి ఒకరు వేగంగా వెళ్ళాలనే తొందరలో కావచ్చు, లేదా ఒకరికంటే ఒకరు ముందు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనైనా కావచ్చు, రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇట్లా ఈ విధంగా ప్రమాదం జరిగిందనుకోండి, మొత్తం ఏమవుతుంది, అంత దాంట్లో ఉన్నటువంటి ఇవన్నీ పడిపోవడమే కాకుండా ప్రజలకు కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇట్లా ఈ విధంగా ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాటికి సహాయ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందన్నమాట. ఇంకా అధిక శాతం ప్రమాదాలు జరగడానికి కారణాలు మీరు మీ 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 ఊహల్ని బట్టి మీ అందరికి కూడా తెలుసు. సాధారణంగా ప్రమాదాలు ఎందుకు జరుగుతాయంటే ఎవరైతే వాహనాలు నడిపిస్తూ ఉంటారో వాళ్ళు నిర్లక్ష్యంగా నడపడం వల్ల ముఖ్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ నియమాల్ని ఉల్లంఘించడం. అంటే ఏంటంటే మనకి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, మీ అందరికి తెలుసు, అది చూసే ఉంటారు కదా. రోడ్డు మీద మనం ప్రయాణం చేసేటప్పుడు మనం చూస్తుంటాం ఏంటంటే ఎడం వైపు నుంచి వెళ్ళాలి, తర్వాత కుడి వైపుకి తిరిగేటప్పుడు ఎలా తిరగాలి, ట్రాఫిక్ లైట్ వెలిగినప్పుడు ఆగాలి, రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగాలని, తర్వాత మనకి గ్రీన్ ఉన్నప్పుడే వెళ్ళాలి అని. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ వెళ్ళేటప్పుడు అది రెడ్ లైట్ వచ్చినా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారు, ఆరెంజ్ రాకముందే వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటివి ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘించడం అన్నమాట. తర్వాత ఇంకొకటి తాగి వాహనాలను నడపడం. అంటే వాళ్ళు డ్రింక్ చేస్తూ మద్యం తాగుతూ కనుక వాహనాలు నడిపారనుకోండి, వాళ్ళకి సరైనటువంటి కంట్రోల్, వాళ్ళ మీద వాళ్ళకి నియంత్రణ అనేది ఉండదు. అట్లాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ వాహనాలే బస్సులే కావచ్చు, లారీలే కావచ్చు, లేకపోతే కార్లే కావచ్చు, లేకపోతే స్కూటర్లే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ వాహనాన్ని మనం నడిపించే వాహనము లేదా మనం ప్రయాణం చేసే వాహనం కనుక సరి అయిన స్థితిలో లేకపోయినా కూడా మనకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికంటే ఇంకా ఎక్కువ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. సడన్గా వర్షం పడము, లేకపోతే సడన్గా చీకట్లాగా అయిపోవడము, అలాంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు కూడా అది చాలా తక్కువ స్థాయిలో అనమాట. ఎక్కువ స్థాయిలో ఏంటంటే నడిపించే వాళ్ళ యొక్క నిర్లక్ష్యము, తర్వాత వాళ్ళు సరి అయినటువంటి ట్రాఫిక్ నియమాలని పాటించకపోవడము, తర్వాత మద్యాన్ని సేవించి నడపటము, తర్వాత వాహనాలని అవి సరి అయిన స్థితిలో అంటే బ్రేకులు సరిగా ఉన్నాయా లేవా, అందులో ఆ పెట్రోల్ ఉందా లేదా, లేకపోతే అది కరెక్ట్ సరి అయినటువంటి స్థితిలో ఉందో లేదో అనేది చూసుకోకుండా వాహనాలు నడపటం వలన కూడా అధిక శాతం ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ చిత్రాలలో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ అనమాట. ఇక్కడ చూడండి, మద్యం సేవిస్తూ డ్రైవింగ్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏదో తింటున్నారనమాట, తినుకుంటూ డ్రైవింగ్. అంటే వాళ్ళు
ఏదైతే నడుపుతున్నారో వాహనాన్ని, ఆ వాహనాన్ని ముందు నుంచి ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, పక్క నుంచి వాహనాలు వస్తున్నాయా, లేకపోతే సరి అయిన రీతిలో పోతున్నారా లేదా అనే దాన్ని వాళ్ళు గమనించారు. అట్లాగే ముందు వాహనం ఇది చూడండి, ఇది చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ ముందు వచ్చేటటువంటి వాహనాన్ని దాటి వెళ్ళాలనేటటువంటి తొందరతనం, ఇవన్నీ కూడా ప్రమాదాలకి దారితీస్తాయి అన్నమాట. తర్వాత మనం వాటిని విపత్తులు అనుకున్నా కూడా దాని నష్టాన్ని అయితే ప్రజలకే మనకే ఉంటుంది ఎక్కువగా. ఎవరైతే మన సంబంధీకులకి మనకే దాని వలన ఎక్కువ నష్టాన్ని జరిగే అవకాశము ఉంటుందన్నమాట. ఇవి చూడండి, బస్సు ప్రమాదం. ఇప్పుడు ఇట్లా మంటలలో ముందే మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం ఏంటంటే బస్సు మంటలలో చిక్కుకుపోయిందని. ఆ మంటలలో చిక్కుకుందంటే ఏంటంటే మొత్తం బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ కూడా దానివలన ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చూడండి, చెట్టుకు గుద్దుకుంది అంటే ఏంటి, ఆ వాహనం నడిపించే అతనికి దాని గురించినటువంటి ఏదో మాట్లాడుకుంటూనో ఏదో చేసుకుంటున్నో నిర్లక్ష్యం అనమాట. ఆ నిర్లక్ష్యం వల్ల అలా పోయి చెట్లకు గుద్దుకోవడమో లేకపోతే వేరే వాహనాలకు గుద్దుకోవడమో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి వాటిని ప్రమాదాలని ఇవన్నీ కూడా మానవ సంబంధిత తప్పిదాలు. వీటిని మనం చాలా వరకు నియంత్రించుకునే అవసరము మనకే ఎక్కువగా ఉందన్నమాట. చూడండి, మన దేశంలో జరిగేటటువంటి ఈ ప్రమాదాలను గురించినటువంటి దీన్ని చూస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 80,000 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నట్లుగా అంచనా అనమాట. అంటే మనం దాని లెక్కలు గనక తీస్తే ఈ విపత్తుల చట్టం ద్వారా దీని గురించినటువంటి ఈ డేటా అంతా గనక సేకరించిన తర్వాత ఎంతవరకు లెక్కేశారు, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపుగా 80,000 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నట్టుగా అంచనా వేశారు. అదే ప్రపంచ దేశాలతో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో మరణించే వాళ్ళలో మన దేశంలో మరణించే వారి సంఖ్య దాదాపుగా 13% ఉందట. అంటే ఎంత ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట మనం. కాబట్టి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉందన్నమాట. చూడండి, ఇట్లా డేటా ఇది చూస్తే మీకు తెలుస్తుంది. 2002 నుంచి 2011 వరకు అంటే ఎంత నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎన్ని జరిగినాయి, దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయాల పాలైనారు, తర్వాత ఎంత సివియర్గా యాక్సిడెంట్ అయిన పర్సంటేజ్ ఎంత అని. అంటే ఈ విధంగా చూస్తే కానీ లేకపోతే మనకి ఎవరో ఎక్కడో ఏమో అనుకుంటాం, కానీ ఎంత దారుణమైనటువంటి గణాంకాలు అనమాట ఇవన్నీ. ఇలాంటివి జరగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. అయితే మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి మనము ఈ రోడ్డు ప్రమాదాల నుంచి మరణాలని తగ్గించడానికి ఎలాంటి చర్యల్ని మనం తీసుకోవచ్చు? చూడండి, ఇది చూస్తే మీకు తెలుస్తుంది. రోడ్డు ప్రమాదాలని మరణాలని తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం ముందే చెప్పుకున్నాం కదా. ఏంటి, రోడ్డు భద్రతకి సంబంధించినటువంటి విద్య. ఎప్పుడు కూడా రోడ్డు భద్రతా విద్య అంటే ట్రాఫిక్ విద్య అనేది మనకి అవసరం అన్నమాట. ఈ విద్య యొక్క దానికి సంబంధించినటువంటి విద్య మనకు తెలిసి ఉండడమే కాకుండా, మనకు అవగాహన కలిగి ఉండడమే కాకుండా, మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించేటటువంటి మనము దాని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. కల్పించేటటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుందన్నమాట. అట్లాగే ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ట్రాఫిక్ నియమాలను ఎప్పుడూ కూడా ఉల్లంఘించకూడదు. ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘించకూడదు అనమాట. అవి మనకు అక్కడ రాసి పెట్టుంటే ప్రతి రోడ్డు మీద కూడా ఎటువైపు వెళ్ళాలి, ఇది వన్ వేనా, లేకపోతే దాని మీద అది యూటర్న్ ఉందా లేదా, లేదా రెడ్ లైట్ వచ్చిందా లేదా, ఇలాంటివన్నీ కూడా ఈ నియమాలన్నింటినీ కూడా ఎటు సైడ్ నడవాలి, మనము పాదచారులు ఎక్కడ నడవాలి, తర్వాత నడిపే వాళ్ళు ఎటువైపు నడవాలి, కుడివైపు నడవాలా, ఎడం వైపున, ఇలాంటి ట్రాఫిక్ నియమాలను మనం తెలుసుకొని ఆ నియమాలను ఎప్పుడు కూడా ఉల్లంఘించకూడదు. అట్లాగే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక వాహనాన్ని మనము వేగంగా దాన్ని దాటి వెళ్ళిపోవాలనే ఆలోచన కూడా ఉండకూడదు అనమాట. ట్రాఫిక్ నియమాలను పాటిస్తే తప్పకుండా మనము దాదాపుగా 80 నుంచి 90% వరకు ఈ ప్రమాదాల నుంచి మనము రక్షించబడవచ్చు. అట్లాగే మద్యాన్ని సేవించి వాహనాలని నడపకూడదు. తెలిసిందా, వాహనం నడిపేటప్పుడు ఎప్పుడు కూడా మద్యాన్ని సేవించకూడదు అనమాట. మద్యాన్ని సేవించడం వల్ల ఏమవుతుందంటే మన మీద మనకే నియంత్రణ అనేది ఉండదు.
ఆ నియంత్రణ లేకపోవడంతో సరి అయిన క్రమంలో పోయే అవకాశం ఉండదు. మీ అందరికీ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అంటే ఇట్లా ఇట్లా వంకరలుగా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు అసలు ఎటుపోతున్నారో కూడా తెలియదు. పడితే దేనికన్నా ఎదుటి వాహనాలకు కొట్టచ్చు, లేదా నడిచే పాదచారులకు తగిలించవచ్చు, లేదా వాళ్లే కింద పడిపోవచ్చు ఈ డివైడర్లు కొట్టుకోను ఏదో రకంగా వాళ్ళకి అలాంటి. కాబట్టి ఎప్పుడు కూడా మద్యం సేవించి వాహనాలని నడపకూడదన్నమాట. చూడండి, ఇది ట్రాఫిక్ నియమాలు అన్నమాట. ట్రాఫిక్ విద్య అనేది మనకి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఇవేంటివి జీబ్రా లైన్స్ కదా, అక్కడే ఎప్పుడైనా రోడ్డు దాటాలి అంటే జీబ్రా క్రాసింగ్ దగ్గరే దాటాలి, సిగ్నల్స్ ఉన్న దగ్గరే మనం దాటాలన్నమాట. ఆ భద్రతా చర్యలు అనేవి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంకా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అంటే ఒక విద్యార్థిగా కావచ్చు, లేదా ఒక పౌరుడిగా కావచ్చు, లేదా ఒక వాలంటీర్గా కావచ్చు, ఎట్లా అయినా సరే మీ అందరికీ తెలుసు, అప్పుడప్పుడు ఈ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వచ్చి పాఠశాలలకు వచ్చి వాళ్ళు వారోత్సవాలని చెప్పి పిల్లలకి కొంతమందికి దాని మీద శిక్షణ ఇస్తూ ఉంటారు కదా. మీ అందరికి కూడా ఆ విషయాలు తెలుసు. చూడండి, విద్యార్థిగా వాలంటీర్గా రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహన ముఖ్యంగా ముందు మనకు కలిగి ఉండాలి, మనకు ఉండాలన్నమాట. ఆ అవగాహన మనం కలిగి ఉండాలి. అట్లాగే ప్రజలలో కూడా రోడ్డు మీద నడిచే పాదచారులకు కానీ నడిపించే వారికి కానీ వాళ్ళకు కూడా ఈ రోడ్డు భద్రతను గురించినటువంటి అవగాహన పెంపొందింపజేయాలి. తెలిసిందా? మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, విద్యార్థిగా వాలంటీర్గా రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహనను మనము కలిగి ఉండాలి. అట్లాగే ప్రజలలో కూడా ఈ రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలని ప్రజలలో కూడా పెంపొందింపేటట్టు మనము చూడాలన్నమాట. వాళ్ళకు కూడా చెప్పాలి. ఎవరైనా తప్పు మార్గంలో వెళ్తుంటే వాళ్ళకి సరియైన మార్గంలో నడిచేటట్లుగా వాళ్ళకి చెప్పాలి. అట్లాగే రోడ్డు ప్రమాదానికి ఎవరైనా ఒక్కొక్కసారి మనం వెళ్తుంటే దారిలో ప్రమాదాలు జరిగి యాక్సిడెంట్లు అయ్యి పడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ రోడ్డు ప్రమాదానికి గురైన వారిని చూసినప్పుడు మనము స్థానిక ప్రజల సహాయం తీసుకోవాలి. అంటే అక్కడ మన ప్రదేశం కాదు కదా, ఇది మనకు తెలియదు కదా అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రజల సహాయాన్ని తీసుకోవాలి. అట్లాగే పోలీసుల సహాయాన్ని మనం కోరవచ్చు అన్నమాట. ఆ పోలీసుల సహాయంతో ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళకి వెంటనే వైద్య చికిత్స నిమిత్తం కనుక వాళ్ళని ఆసుపత్రులకు ఎక్కడికైనా తీసుకెళ్తే ఒక్కొక్కసారి వాళ్ళకి జరిగినటువంటి ప్రమాదము అది తగ్గేటటువంటి స్థితి కూడా వస్తుంది. కాబట్టి స్థానిక ప్రజల సహాయం తీసుకోవాలి, పోలీసుల యొక్క సహాయాన్ని కోరాలి. అన్నిటికంటే మించి 108 కదా, 108 నెంబర్కి గనక మనం 108 నెంబర్కి గనక ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే వచ్చి గాయపడిన వారిని దాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లాగే వైద్య సహాయం కూడా వాళ్ళకి వెంటనే అందేటట్లు మనం చూడొచ్చు అన్నమాట. ఇవి మనము చేయగలిగినటువంటి పనులు. ప్రమాదం జరిగిపోయింది, ఇంతకు ముందు అంతా మనం ఏం చెప్పుకున్నాము, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ప్రమాదం జరిగిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, మనం వాలంటీర్గా విద్యార్థిగా రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి అవగాహన వాళ్ళల్లో కలిగించాలి. అట్లాగే ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు వాళ్ళని చూసినప్పుడు అక్కడ దగ్గరలో ఉండేటటువంటి ప్రజల యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. పోలీసుల సహాయాన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఇంకొకటి 108 ఆ నెంబర్కి గనక ఫోన్ చేస్తే వెంటనే తక్షణమే అనమాట మనకు వాహనం వచ్చి వాళ్ళని ఎవరైతే గాయపడ్డారో ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళకి వైద్య సహాయాన్ని వెంటనే అందజేసినట్లు అవుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనము ఈ ప్రమాదాలకు గురైన వాళ్ళకి కొంత సహాయం చేసినట్లుగా అవుతుందన్నమాట. ఇది చూడండి, ఇంకోటి ఇప్పుడు ఈ చిత్రాలు చూడండి, ఇక్కడ చూస్తే ఈ పైన దీంట్లో చూస్తే మీకు అంత బస్సు పైన కొంతమంది బస్సులో కిటికీలు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఇది సరియైన పద్ధతి కాదు. కానీ ఎట్లా ఉండాలి, ఇట్లా బస్సు ఎక్కేటప్పుడు సాధారణంగా మనం ఎప్పుడు కూడా క్యూ పద్ధతిని పాటించాలి. దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఈ విధంగా క్యూ పద్ధతిని పాటిస్తే తోసుకోవడము, తోపులాటలు, లేకపోతే కదిలేటటువంటి బస్సులో ఎక్కడము ఇలాంటి ప్రమాదాలు జరగవన్నమాట. ఇవి కూడా ట్రాఫిక్ విద్యకు సంబంధించినటువంటి అవగాహన వాళ్ళల్లో కల్పించడం అన్నమాట. అంటే బస్సు ఎక్కేటప్పుడు కానీ రైలు ఎక్కేటప్పుడు కూడా మీరు రైలు ప్రమాదాలప్పుడు కూడా మనకు అదే అనిపిస్తుంది అనమాట. ఏంటంటే తోసుకుంటూ అట్లా కాకుండా జాగ్రత్తగా ఒకరి తర్వాత ఒకరు ఎక్కేటట్టుగా చూస్తే కొంతవరకు మనం ఈ ప్రమాదాలని తగ్గించవచ్చు అన్నమాట. ఇంకా పాదచారులు వాళ్ళకు నిర్దేశించినటువంటి స్థలాలలోనే నడవాలి.
మీ అందరికి తెలుసు కదా, రోడ్డు ఉంటే ఫుట్పాత్లు ఉంటాయి అన్నమాట. ఆ ఫుట్పాత్ల మీదనే నడవాలి. అది పాదచారుల కోసమని ఏర్పాటు చేసినటువంటి దాని మీదనే నడవటం చేయాలన్నమాట. అట్లాగా రోడ్డుకు ఎప్పుడు కూడా కుడి చివర అంచున మాత్రమే నడవాలి. ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో, ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్ ఉంటుందో అక్కడ మాత్రమే రోడ్డుని దాటడానికి మనము ప్రయత్నించాలి. అంతే తప్పించి ఎక్కడ పడితే అక్కడ మనకి ఇక్కడ ఏదో పక్కన కనిపించింది గబగబా రోడ్డు దాటి వెళ్ళిపోవడం చేయకూడదు అనమాట. జాగ్రత్తగా అటు ఇటు రెండు వైపులా చూసుకుని సాధ్యమైనంత వరకు జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డు దాటాలి. ఇప్పటికి కూడా మీరు కనుక తెలుసుకుంటే అభివృద్ధి చెందినటువంటి నగరాలలో కేవలము ఆ జీబ్రా క్రాసింగ్ ఎక్కడైతే ఉంటుందో మనుషులు దాటడానికి ప్రత్యేకంగా వాళ్ళకు ఒక బటన్ ఉంటుందన్నమాట. అది నొక్కి మాత్రమే వాళ్ళు ఆ సిగ్నల్ వచ్చాక మాత్రమే రోడ్డు దాటాలి. కానీ మనం కూడా అలాంటి వాటిని పాటిస్తే చాలా వరకు ఈ ప్రమాదాలని మనము తగ్గించుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది అనమాట. ఇది చూసారా, ఇట్లా ఇది చూస్తే తెలుస్తుంది మీకు. ఇట్లా ఈ పాదచారులు నడవడానికి ఇట్లా ఫుట్పాత్ లాగా ఉంటుంది. రోడ్డు ఇక్కడ కాకుండా దీని మీద కనుక మనం నడిస్తే కొంతవరకు ప్రమాదాలు పాదచారులకి వాహనాలకి కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఇందాక. అలాంటి వాటిని మనం కొంతవరకు తగ్గించవచ్చు అనమాట. చూడండి, ఇట్లా ఈ సిగ్నల్స్ జీబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్డుని దాటాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ట్రాఫిక్ సంకేతాలు కూడా తెలుసు కదా. ఇది ఎర్ర లైట్ వచ్చింది అంటే, రెడ్ లైట్ వచ్చింది అంటే ఏంటి, మనం వాహనాన్ని నిలుపు చేయాలి, తెలుసుందా. తర్వాత గ్రీన్ లైట్ వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలన్నమాట. చూడండి, ఇట్లా ఈ జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే దాటించాలి. ఇంకొకటి ఎక్కువగా జరిగేది ఇట్లా ఈ పెంపుడు జంతువుల్ని రోడ్డు మీద ఎట్లా పడితే అట్లా తీసుకెళ్తూ ఉంటారు. అలాది కూడా దాని వలన కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు జరుగుంటాయి అన్నమాట. ఇక ఎవరు వాహనాలు నడపకూడదు, ఎలాంటి వారు వాహనాల్ని నడపకూడదు మీ అందరికి తెలుసు కదా. ఫస్ట్ ముందే చెప్పుకున్నాం మనం, ఏంటి, మద్యం సేవించిన వారు ఎవరైతే తాగి ఉంటారో ఆ స్థితిలో వాళ్ళు ఎప్పుడు కూడా బండిని నడపకూడదు. తర్వాత ప్రతిచర్యలకు ప్రభావితం చేసే మందుల్ని తీసుకునేవారు. ప్రతిచర్యల్ని అంటే కొంతమందికి వాళ్ళకి ఏంటంటే ఎగ్జర్షన్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలియకుండానే యాంగ్జైటీ, ఆదుర్ద అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అది తగ్గడానికి కొన్ని మందుల్ని వాడుతూ ఉంటారు. బీపీ ఎక్కువ అవడం, అలాంటప్పుడు కూడా ఆ మందులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా వరకు వాహనం నడపకుండా ఉండాలి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే అలసిపోయి ఉన్నవాళ్ళు, బాగా అలసిపోయినారనుకోండి, ఎక్కువ పని చేసి, అలాంటప్పుడు కూడా ఏంటి, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు చేయలేరు, శరీరం విశ్రాంతి కోరుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాహనాల్ని నడపకూడదు. అట్లాగే జబ్బుపడి కోలుకున్న వాళ్ళు, గాయాల పాలైన వాళ్ళు, కోపము లేదా ఆందోళనలో ఉన్నవాళ్ళు, వీళ్ళు మాత్రము వాహనాలని అస్సలు నడపకూడదు అనమాట. చూడండి ఇక్కడ ఇట్లా ఈ తాగియో లేకపోతే తినుకుంటూ ఇలా నిర్లక్ష్యంగా వాహనాలని నడపకూడదు అనమాట. ఇంకా మనం రెండోది ఏంటంటే రోడ్డు మార్గాల తర్వాత చెప్పుకోవాలనుకుంది రైలు మార్గాలు. ఈ రైలు మార్గాలు ఏంటంటే, రైలు మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలలో చెప్పుకోవాలంటే మన భారతదేశము ఒకటి. భారతదేశంలోనే అంటే భారతీయ రైల్వేలు అనేవి ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగినటువంటి రైలు మార్గాలు. అంటే చాలామంది రైళ్లలోనే ప్రయాణం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. దూర ప్రయాణాలకి ఎక్కువ రైలు మార్గాలనే ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాటిల్లో చాలా సౌకర్యాలు ఉంటాయి అన్నమాట. రైళ్లలో ఏంటంటే మనకి ఆహారానికి కానీ, తర్వాత ఈ మనకి కావలసినటువంటి సౌకర్యాలు కానీ, పడుకోవడానికి కానీ, బెర్తులు కానీ, ఇవన్నీ కూడా రైళ్లలో ఉంటాయి. కాబట్టి మన దేశంలో చాలా వరకు దూర ప్రయాణాలకు ఎక్కువగా మనం రైలు మార్గాలనే ఆశ్రయిస్తాం అన్నమాట. చూడండి, మనకి మొట్టమొదట చెప్పుకున్నాం ఏంటది, విపరీతంగా వేగంగా పెరుగుతున్నటువంటి జనాభా. అంటే మనకున్నటువంటి రైళ్లకి ఈ జనాభా ఎక్కువ అవటం వలన కూడా ఎక్కువ మంది ఈ రైళ్లలో ప్రయాణం చేయడానికే ఎక్కువ మంది వాళ్ళు ఆసక్తిని చూపిస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మనకి రైళ్లలో ప్రయాణానికి కూడా ముందుగానే, మీకు రైలు ప్రయాణం అంటే మీ అందరికీ బాగా తెలుసు ఏంటంటే, ముందుగానే మనం టికెట్ రిజర్వేషన్ చేయించుకోవాలి, తర్వాత దానికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈ చూడండి, ఇది రైలు ప్రమాదాలలో ఈ విధంగా మంటలలో కాలిపోతున్న ఎక్స్ప్రెస్, ఇక్కడేమో సహాయపడుతున్నటువంటి సిబ్బంది ప్రయాణికులు అన్నమాట. ఇక్కడ మంటల్లో కాలిపోతుంది. మనం ముందే ఫస్ట్లో నాందేడు ఎక్స్ప్రెస్ కొత్తగా ఈ మధ్యన జరిగిందన్నమాట. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటి రైలు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ దానికి సిబ్బంది సహాయపడటం జరుగుతూ ఉంటుందన్నమాట. అసలు చూడండి ఇట్లా కారణాలు ఏంటి, రైలు ప్రమాదాలు జరగడానికి కారణాలు ఏంటంటే
పట్టాలు తప్పటము, రైలు మార్గాల నిర్వహణ లోపాలు, మానవ తప్పిదాలు, విద్రోహ చర్యలు, బొగ్గు, నూనె వంటి మండే గుణం ఉన్నటువంటి పదార్థాలని వెంట తీసుకొని వెళ్ళడం. ఏంటి? పట్టాలు తప్పడము, రైలు పట్టాలు ఒక్కొక్కసారి పట్టాల మీద నుంచి తప్పిపోతుంది, ఒక్కొక్కసారి రైలు మార్గాల నిర్వహణలలో ఉన్నటువంటి లోపాలు, కొన్ని మానవ తప్పిదాలు, సరి అయినటువంటి సిగ్నల్ చూపించకపోవడం అలాంటివి, కొన్ని విద్రోహ చర్యలు, కొంతమంది దొంగలు కానీ లేకపోతే అలాంటి వాళ్ళు గుండాలు ఇలాంటి వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళు వెళ్ళడం వలన కానీ బొగ్గు, నూనె లాంటి మండే గుణం ఉన్న పదార్థాలని వెంట తీసుకెళ్ళడం. ఈ కారణాల వలన రైళ్లల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. చూడండి, ఇట్లా ఈ విధంగా రైలు ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. భద్రతా చర్యలు, ఇంతకు ముందు మనము రోడ్డు ప్రమాదాల యొక్క భద్రతా చర్యల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు రైలు ప్రమాదాల భద్రతా చర్యలు అంటే రైల్వే క్రాసింగ్ దగ్గర సిగ్నల్ని, రైల్వే గేటుని చూసుకోవాలి. గార్డు లేకుండా ఉన్నటువంటి క్రాసింగ్ దగ్గర ఎప్పుడు కూడా రెండు వైపులా చూసుకునే పట్టాలు దాటాలి. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు వేసి ఉంటే గనక, ఒకవేళ ఆ గేటు కనుక వేసి ఉంటే రైలు వెళ్లే వరకు కూడా ఆగి అప్పుడే మనం పట్టాలని దాటాలన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తే ఈ చిత్రాలలో చూస్తే మీకు తెలుస్తుంది, ఆ రైలు పట్టాలు దాటేటప్పుడు రైలు వస్తుండగా దాటడం కానీ, లేదా ఇట్లా కార్లు అవి కూడా కొంతమంది వాహనాలను కూడా తీసుకెళ్తూ ఉంటారు, అలాంటివి చేయకూడదు అనమాట. ఇంకా మండే గుణం అన్నటువంటి పదార్థాలను ఎప్పుడు కూడా రైళ్లలో తీసుకొని పోకూడదు. నడుస్తున్న రైల్లో కొంతమంది ఏం చేస్తారు, తలుపుల దగ్గర నిలబడి బయటకు తొంగి చూస్తూ ఉంటారు, అలాంటిది కూడా చేయకూడదు. అట్లాగే కదులుతున్న రైలు లోపల నుంచి తలా చేతులు బయటకు పెట్టి ఉంచకూడదు. ఇవి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట. ఏంటి? మండే గుణం ఉన్న పదార్థాలను తీసుకుపోకూడదు. నడుస్తున్న రైల్లో తలుపుల దగ్గర నుంచొని తలుపు పట్టుకొని బయటకు తొంగి చూడటం, ఎందుకంటే ఆ సిగ్నల్స్ కొట్టుకుంటాయి అనమాట. కదులుతున్న రైలు లోపల నుంచి తలా చేతులు బయటకు పెట్టి ఉండకూడదు. అట్లాగే రైల్లో పొగ తాగడం, మద్యం తీసుకోవడం అలాంటి ఇబ్బందికరమైనటువంటి పనులు కూడా చేయకూడదు. తర్వాత ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి పోయేటప్పుడు పాదచారుల వంతెనను ఉపయోగించే ప్లాట్ఫారం మారాలి, కానీ వాటి మీద నుంచి వెళ్ళిపోకూడదు అనమాట. ఇది చూడండి, మద్యం ఇట్లా రైల్లో కూర్చొని ఈ విధంగా తాగుతూ ఉంటే తోటి ప్రయాణికులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు. రైల్లో పొగ తాగడం, మద్యం తీసుకోవడం వంటి పనులు చేయకూడదు అనమాట. ఇంకా అయితే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా ఇలాంటి విపత్తులు అని అనుకున్నాం. ఈ విపత్తులు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, నిర్వహణకి ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే సంసిద్ధత. అంటే ఏంటి? ప్రిపేర్డ్. డిజాస్టర్స్ ఎప్పుడైనా విపత్తులు జరిగినప్పుడు వాటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంసిద్ధత. అంటే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. తర్వాత బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్తుల నిర్వహణలో బాధ్యతని తీసుకోవాలి. అట్లాగే వాటిని తగ్గించడానికి ఉపశాంతి కోసం, మిటిగేషన్ అంటారు, ఆ ఉపశాంతి కోసం ప్రయత్నం చేయాలి. అట్లాగే దగ్గరలో ఉన్నటువంటి వనరుల్ని సమీకరించుకోవాలి, వాటన్నిటినీ కూడా సక్రమంగా వినియోగించుకోవడము చేయాలన్నమాట. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యాంశాలని మనము చూసుకుందాం. విపత్తులు రెండు రకాలని చెప్పుకున్నాం మనం. ఏమేంటవి? ప్రకృతి సహజంగా సంభవించేవి, రెండోది మానవ తప్పిదాలని చెప్పుకున్నాం కదా. అట్లాగే ఈ విపత్తుల వలన మానవులకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందని, దేశ ఉత్పాదకత, ఆర్థిక సామర్థ్యం మీద కూడా వీటి యొక్క ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని మనం చెప్పుకున్నాం. తర్వాత భౌతిక పరమైన విధ్వంసాలను కలిగించడమే కాకుండా ప్రాణ నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని కూడా కల్పిస్తాయి. అట్లాగే పర్యావరణాన్ని కూడా చాలా వరకు ఇవి ప్రభావితం చేస్తాయన్నమాట. ఇంకా మానవ సంబంధిత విపత్తులు ఎప్పుడు కూడా మానవుల యొక్క నిర్లక్ష్యం వలన కావచ్చు, లేదా వాళ్ళు చేసే కొన్ని పనుల వలన కావచ్చు, ఇవి మానవ సంబంధ విపత్తులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటికి కారణాలు ఏంటి అంటే, ఎలాంటి ప్రణాళికలు లేకుండా నగరాలు నిర్మించటము, వాన నీరు, మురికి నీరు పోవడానికి సరైన సౌకర్యాలు లేకపోవడము, తర్వాత జనాభా వేగంగా పెరగడం. రోడ్డు ప్రమాదాల కారణాలు ఏంటంటే విస్తరించినటువంటి రహదారులు, పెరిగిన మోటారు వాహనాలు, సరుకుల ప్రయాణికుల రవాణా గణనీయంగా పెరగడం. ఎక్కువగా మనము అధిక శాతం ప్రమాదాల కారణాలు కూడా మనం చెప్పుకున్నాము. ఏంటంటే వాహన చోదకుల యొక్క నిర్లక్ష్యం వలన, మద్యం సేవించి వాహనాలు నడపడం ఒకటి, తర్వాత సరియైన స్థితిలో ఉంచుకోకపోవడం ఒకటి, తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఒకటి. ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం.
అయితే ఇప్పుడు ఏంటంటే మీరు ఈ పాఠం విన్నారు కాబట్టి మీ అందరికీ ఈ విపత్తులు నిర్వహణ గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి, నిర్వహణ గురించి మీరు అందరూ విన్నారు కాబట్టి మీరేం చేయాలంటే విద్యార్థులు చక్కగా స్లోగన్స్ కొన్ని, సురక్షిత ప్రయాణము మన సౌకర్యాలకి ఉంటుందని, తర్వాత వేగం అనేది ప్రమాదకరం అని, తర్వాత సురక్షిత ప్రయాణాన్ని చేయాలని, ఇలాంటి వాటిని తయారు చేయండి. అట్లాగే ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతాయో వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి కావలసినటువంటి సహాయాల్ని అందజేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న దీన్ని తయారు చేసి మీరు మీ తరగతి ఉపాధ్యాయులకి చూపించండి. పిల్లలు, మీ అందరికీ పాఠం బాగా అర్థమైంది కదా?